ఈరోజు పుస్తక స్ఫూర్తి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠక ప్రియులకు, పాఠక దేవుళ్లకు, గ్రంథాలంటే, కావ్యాలంటే, కవిత్వం అంటే, సాహిత్యం అంటే ఇష్టముండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. పుస్తకాలు ఒక పెద్ద ప్రపంచం. పుస్తకాలది ఒక పెద్ద ప్రపంచం. సాహిత్య ప్రపంచం ఒక్కటే కాదు పుస్తకాల్లో ఉన్నది, సమస్త ప్రపంచము ఉంది. జ్ఞాన కేంద్రాలు పుస్తకాలు. మరి అట్లాంటి పుస్తక స్ఫూర్తిని అందుకొని ఎంతోమంది తరతరాలుగా ఈ యొక్క సాహిత్య ప్రపంచాన్ని ఉద్దీపితం చేస్తూ ఉన్నారు. అట్లాంటి సాహిత్య ప్రపంచంలో గొప్పనైనటువంటి పేరు సాధించుకున్నటువంటి కవులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ మనకు అందించినటువంటి ఆ అక్షర భిక్షను తీసుకొని మరి ముందు తరాలకు వ్యాపింపజేస్తూ దానితో ఒక మంచి సమాజాన్ని నిర్మింపజేస్తూ వెళ్తున్నటువంటి ఈ సాహిత్య ప్రపంచానికి అందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ పుస్తక స్ఫూర్తిని అందుకొని ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు మన పక్కన ఉన్నారు. డాక్టర్ దిలావర్ గారు సీనియర్ కవి, రచయిత, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను కలం ద్వారా ప్రశ్నించి ఎంతోమందికి చైతన్యాన్ని అందించినటువంటి గొప్ప కవి డాక్టర్ దిలావర్ గారు. మరి వారు తమ పరిణతమైనటువంటి జీవితంలో, తమ సాహిత్యంలో ఎన్నో వందల వేల పుస్తకాలని చవిచూసినారు. వాటి యొక్క రుచిని, దానిలో వారు అందుకున్నటువంటి రుచిని మనకు కాస్త అందిస్తారు. వారు పొందినటువంటి పుస్తక స్ఫూర్తిని మనకు అందించవలసిందిగా వారిని హృదయపూర్వకంగా కోరుతూ, అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి గిరిజ గారికి, వెంకట్ పవార్ గారికి, మరి మిత్రులు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ ముందుగా డాక్టర్ దిలావర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు బూర్ల వెంకటేశ్వర్లు గారు, అలాగే వేదిక మీద ఉన్న సహా ఉపన్యాసకులు, ప్రియమైన పుస్తక ప్రియులు, వాళ్ళ పుస్తక స్ఫూర్తి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన యాకూబ్ గారికి, మిగిలిన కార్యవర్గ నిర్వాహకులకు ముందు కృతజ్ఞత తెలియజేస్తూ, పుస్తకాలు ఎంత ప్రాముఖ్యత పొందేవో, వాటి యొక్క ప్రాబల్యం ఎంతటిదో, వాటి ప్రాచుర్యం ఎంతటిదో, వాటి యొక్క ప్రభావం ఎట్లాంటిదో చాలామంది ఇప్పటికే చెప్పే ఉన్నారు. అయినా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నువ్వు పాత కోటు తొడుక్కో, కొత్త పుస్తకం కొనుక్కో అట. అంటే పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే నువ్వు ఏ పుస్తకాలు చదివావో చెప్పు, నువ్వేమిటో నేను చెప్తాను అన్నాడంట ఒక ఫ్రెండ్. అలాగే ఇతర దేశాల్లో మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మీ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అని అడుగుతారు. మన దగ్గర మీకు పిల్లలు ఎంతమంది, మీకు ఆస్తి ఎంత ఉంది, మీ జీతం ఎంత, ఇట్లాంటివి అడుగుతారు. గ్రంథాలకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఇంకా మనం తెలుసుకోవలసే ఉన్నది. సరే, మనం చదివినటువంటి పుస్తకాలు ఎన్నో మనను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అట్లా ప్రభావితం చేసినటువంటి వాటిల్లో తెలుగు ఉన్నాయి, ఆంగ్లావి కూడా ఉన్నాయి. తెలుగులో ముఖ్యంగా మహాశ్వేతాదేవి రచనలు, అదేవిధంగా కేశవరెడ్డి గారు, తర్వాత అల్లం రాజయ్య గారు, ఇలా చాలామంది పుస్తకాలు మనం చెప్పుకోవచ్చు. అయితే
నేను చదివినటువంటి ఒక ఆంగ్ల పుస్తకం, ఆ పుస్తకం ఎంతో ప్రభావితం చేసింది నన్ను. ఆ పుస్తకం చదివిన తర్వాత ఆదివాసీల గురించి నేను తప్పకుండా పరిశోధన చేయాలనిపించింది నాకు. అలా ఎన్నో ఆదివాసీ పుస్తకాలు చదివి నేను ఒక కొండా కోణాల్లో అన్న ఆదివాసీ కథల సంపుటి, అలాగే అడవి బతుకులు అన్న చెంచుల గురించిన ఒక నవల రాశాను. దానికి అవార్డు కూడా వచ్చింది. కొలకలూరి విశ్రాంతమ్మ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. సరే, ఇంతకీ అది ఎలా ప్రభావితం చేసింది, దానిలో ఏమున్నదో మనం చూద్దాం. లెస్లీ మార్మన్ సిల్కో అనేటువంటి ఆమె రచయిత్ర రెడ్ ఇండియన్. ఆమె రెడ్ ఇండియన్ అంటే అమెరికా నేటివ్ పర్సన్స్ వాళ్ళు, అమెరికా యొక్క ఆదివాసీలు వాళ్ళు, అమెరికా యొక్క మూలవాసీలు వాళ్ళు. అయితే కొలంబస్ ఈ బామాస్ దీవులు, అమెరికాకు తూర్పున ఉన్నటువంటి బామాస్ దీవులలో ఉన్నటువంటి సాలిబిడార్ను చూసి ఇది ఇక్కడ నివసించేవారు ఇండియన్స్ అనుకున్నారట. వీళ్లను ఇండియన్స్ అనే పిలిచాడు. అదే పేరు వాళ్లకు స్థిరపడింది, రెడ్ ఇండియన్స్ అని. వీళ్ళు ఎలా ఉంటారు? ఎర్ర రంగు పూసుకొని బొట్లు పెట్టుకొని, ఈకలు పెట్టుకొని, పూసలు ధరించి ఆజానుబాహులై ఉంటారు. విల్లమ్ములు ధరించి ఆజానుబాహులై ఉంటారు. పూర్తిగా వాళ్ళది వ్యవసాయ కుటుంబం. పాడి పంటలను చాలా ఇష్టంగా పెంచేవారు. ఆ వ్యవసాయంలో గుమ్మడికాయలు, ఉర్లగడ్డలు, తర్వాత ఇంకా ఇతరత్ర వ్యవసాయపు పంట వాళ్ళు పండించేవాళ్ళు. అలాగే వాళ్ళు పాడి పంటను కూడా, ఈ పాడిని కూడా చాలా ఇష్టంగా వాళ్ళు పశువుల్ని పెంచి వాటి యొక్క పాలు, పెరుగు ఇష్టంగా తినేటువంటి వాళ్ళు. అయితే ఎప్పుడైతే కొలంబస్ ఈ సాల్విడార్ దీవుల్ని కనుగొన్నాడో, అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయని, పచ్చని మైదానాలు ఉన్నాయని, పంటలు బాగా పండుతాయని యూరోపియన్ల కన్ను వాళ్ళ మీద పడ్డది, వాటి మీద పడింది. తర్వాత అక్కడికి యూరోపియన్స్ వలస రావడం మొదలుపెట్టారు. యూరోపియన్స్ వచ్చి ఊరుకున్నారా అంటే వాళ్లను చాలా కారు చౌకగా ప్రలోభాలకు గురి చేసి ఆ భూమిని లాక్కున్నారు. సారవంతమైన భూమిని, పంట భూమిని వాళ్ళు లాక్కొని సవిటి పర్రులు మొదలైనటువంటి వాటిని వాళ్లకు రిజర్వేషన్ అనే పేరుతో వాళ్ళకి కేటాయించారు. వీళ్ళు మైళ్ళ తరబడి ఇనుప కంచెల్ని, ఇనుప కంచెల్ని పాతి వాటిని ఆక్రమించుకున్నారు. ఇలా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఈ రెడ్ ఇండియన్స్ యొక్క జీవితం కకావికలైపోయింది. వారి యొక్క వ్యవసాయం పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. వాళ్ళ బ్రతుకు తెరువే ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఇలా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతిని ఏమాత్రం మర్చిపోలేదు. జాతరలు నిర్వహించేవాళ్ళు. ఆ జాతరలకు గిరిజన అమ్మాయిలు చక్కని నృత్యం చేస్తూ ఆటపాటలతో అలరించేవాళ్ళు. పూసలు, అడవి ఉత్పత్తులు, తేనె ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు. అక్కడికి ఈ తెల్లవాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకించి గిరిజన అమ్మాయిని వాళ్ళ యొక్క అందాన్ని చూడడానికి అక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్లకు నచ్చిన అమ్మాయిల్ని ఎత్తుకుపోయి అత్యాచారాలు కూడా చేసేవాళ్ళు. అలా అత్యాచారాలు చేస్తుంటే అడిగే నాథుడు లేడు. ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, అంతా జన బాహుళ్యం వాళ్ళది. వీళ్ళు అల్పసంఖ్యాకులు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అట్లా అత్యాచారం చేయగా ఒక వైట్ పర్సన్కు, తర్వాత మెక్సికో గిరిజన అమ్మాయి, వాళ్ళిద్దరికి పుట్టింది లెస్లీ మార్మన్ సిల్కో.
ఆమె ఈ నవల రాసింది, శర్మని అనేటువంటిది. ఆమె ఏది రాసినా కూడా తన చుట్టూ ఉన్న తన వాళ్ళ గురించే, తన ఆలోచనలు, తన అనుభవాలు కేవలం వాళ్ళ మీదనే కేంద్రీకృతం చేసింది. అలా ఆమె టోనీ స్టోరీస్, ఎల్లో ఉమెన్, ఆల్మనిక్ ద డెడ్, తర్వాత శర్మని ఇలాంటివి రాసింది. ఆల్మనిక్ ద డెడ్ పూర్తిగా యుద్ధాన్ని గురించి, ఆదివాసీలు ఆ యుద్ధంలో పడ్డ బాధల గురించి వివరించింది. ఈ శర్మనీలో ఆమె మొత్తం తన జాతి వాళ్ళు, అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ నవజో అనే వాళ్ళు ఉన్నారు, ఒకామో అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా జును, సు, హోపి, ఇలాంటి తెగలు ఉన్నాయి. దాంట్లో లగునా తెగ ప్రధానమైనటువంటిది. ఆ లగునా తెగకు చెందినటువంటి అమ్మాయే ఈ మార్కో. ఆమె లగునాగూడలోనే పెరిగింది, అక్కడే చదువుకుంది, మెక్సికో పట్టణాల్లో చదువుకుంది. ఆ తర్వాత ఆమె మెక్సికో యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేరింది. ఆమె జీవితం కూడా ఆదర్శప్రాయమే. ఏ అండా లేకుండా, ప్రభుత్వ యొక్క సహకారం లేకుండా, వాళ్ళ అణచివేతకు, జులుంకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఆమె స్వయం కృషితో ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాగలిగింది. అలా వృధా కానియకుండా ఆమె తన శక్తి సామర్థ్యాలని, తన జాతి వారిని ప్రతిబింబించే నవలలు, కథలు, కవితలు ఇలా ఆమె రాసింది. అసలు రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు కానీ వీళ్ళని పట్టించుకోలేదు. ఆ రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఈ గిరిజనులందరినీ కూడా ఉద్రేకపరిచేటువంటి ఉపన్యాసాలతో ఎక్కువ మొత్తం జీతాలు ఇస్తామని ప్రలోభపెట్టి వాళ్ళను సైన్యంలోకి చేసుకున్నారు. ఆ సైన్యంలో చేరినటువంటి టయో అనేటువంటి అతనే ఈ నవల కథానాయకుడు. అతను కూడా సాంకర్య జాతికి చెందినటువంటి వాడే. టయో కూడా అంటే అత్యాచారం చేయబడినటువంటి గిరిజన అమ్మాయికి ఒక వైట్ పురుషునికి పుట్టినటువంటి వాడు టయో. అతడు యుద్ధాల్లో పనిచేస్తూ యుద్ధ ఖైదీగా జపాన్కు చిక్కుతాడు. తర్వాత ఆ సైనికులు విడుదలైనప్పుడు ఫిలిప్పీన్స్ అడవుల్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి వర్షాలు, ఆ వర్షాలకు దోమలు, ఆ మలేరియా, ఇదంతా ఆ సైనికులు, మొత్తం గిరిజన సైనికులకే ఈ బాధలన్నీ కూడా. వీళ్ళు ఆసుపత్రికి పోయి న్యూ ఏంజలీస్కి వెళ్ళి అక్కడ అతను వైద్యం పొంది, అక్కడ ఏమైందంటే అతను చిత్తభ్రాంతిని కూడా పొందుతాడు, భ్రాంతిని. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి తన వాళ్ళు పూర్తిగా గుర్తుకొస్తుంటారు. పెద్దమ్మ, తర్వాత అంకుల్ జోషి, తర్వాత అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, పెద్దమ్మ కొడుకు రాకి, వీళ్ళందరూ గుర్తుకొస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి అతను తన పశువులన్నింటినీ, తన భూములన్నింటినీ వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. ఇలా తన మూలాలు వెతుక్కుంటూ వెళ్ళడం అనేటువంటిది రూట్స్ రాసిన అలెగ్జీ హేరీకి కూడా స్ఫూర్తిదాయకమైంది. అలాగే రిచర్డ్ రైట్ ఆయన నీగ్రోల గురించి రాశాడు. బ్లాక్ బాయ్ అనేటువంటిది, తర్వాత నేటివ్ సన్ అనేటువంటిది, ఈ పుస్తకాలన్నిటికీ స్ఫూర్తి దాదాపుగా శర్మని నవల. ఈ టయో తన మూలాలు వెతుక్కుంటూ పోవడమే. ఇలా పోతూ ఇవన్నీ తెలుసుకుంటాడనమాట, ఇట్లా జరిగింది అని. దాని తర్వాత ఆ గిరిజనులు ఏం చేశారో, అక్కడ జాతరలు జరిగేటప్పుడు వాళ్లకు అక్కడ నిషేధం ఉంది మద్యపానం, అయినా కూడా దొడ్డిదారిన చీప్ లిక్కర్ పరిచయం చేశాడు. చీప్ లిక్కర్ పరిచయం చేసి అడవి ఉత్పత్తులను చాలా చీప్గా వాళ్ళు దోచుకోవడం మొదలుపెట్టారు. అట్లాగే వీళ్లకు మత్తులో దూకడం నేర్పారు. ఈ విధంగా దుర్వ్యసనాలన్నిటినీ వాళ్లకు చిన్నగా అలవాటు చేశారు. ఏమండి
ఏమండి పూర్తి చేస్తారా? సరే, ఈ విధంగా వాళ్ళు ఎన్నో రకాలుగా అడతవేయబడినటువంటి తమ వాళ్ళు తమ సంస్కృతిని, తమ ఆట పాట, తమ యొక్క పూర్తి అసలు ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇవి మనం తారాడినటువంటి నేల, అందమైనటువంటి ప్రదేశం, ఈ చూడు ఇక్కడ గుట్టలు, నదులు, తర్వాత సెలయేళ్ళు, ఈ పచ్చిక మైదానాలు, ఇవన్నీ కూడా మనవి. ఇప్పుడు ఇవి రెండు ప్రపంచాలైనాయి. మన ప్రపంచం మారిపోయి కొత్త ప్రపంచం అయిపోయింది. దీనికి రెండో పేరు వాళ్ళు పెట్టుకున్నారు, మొదటి పేరు మనం పూర్తిగా అంతమై అది క్రిస్టియానిటీలోకి ఇంకిపోతున్నది అని అంటాడు చివరికి. సరే, దాని తర్వాత అసలు ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే నవజో కార్యాలయం, దాని ఏమంటారు, ప్రయోగాలు, ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాలని ఆదివాసీల ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వద్దో బొర్రో అని మొత్తుకున్నా కూడా వాళ్ళ మాట ఎవడు వినడు. దానివల్ల ఏం జరుగుతుంది? అణుధార్మిక శక్తి వల్ల మనిషి యొక్క దాని గామా కిరణాలు వచ్చేసి మనిషి చర్మానికి తగిలినప్పుడు ఎముకల క్యాన్సర్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది, కిడ్నీల క్యాన్సర్ వస్తుంది, చర్మ క్యాన్సర్ వస్తుంది. ఇలా ఆ క్యాన్సర్తో అనేక మంది ఆదివాసీలు చనిపోతారు. దాని తర్వాత మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ అణుశక్తినే ఉపయోగించి వాళ్ళు హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేయటం, లక్షల మంది మరణించడం ఇలా జరుగుతుంది. వాటన్నిటికీ కారణం ఈ ఆదివాసీల ఆవాసమైనటువంటి ప్రదేశాలలో ప్రమాదకరమైనటువంటి అణుధార్మిక శక్తి ప్రబలటం, అలాగే కర్మాగారాల నుండి అణ్వాయుధాలని తయారు చేయడం, ఇలా మొత్తం వాళ్ళ ఉనికిని, అస్తిత్వాన్ని, వాళ్ళ జాతిని, వాళ్ళ ఆట పాట, సంస్కృతి, సమస్త సాంస్కృతిక విధ్వంసాన్ని చేస్తారు. ఇది వాళ్ళ ఆర్థిక విచ్ఛిత్తి అయితే పర్వాలేదు, సాంస్కృతిక విధ్వంసం కాబట్టి ఎవరు మనం సహించలేనటువంటి విషయం. వాళ్ళు పూర్తిగా కృంగిపోయారు. ఈ విధంగా అది నన్ను ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో నేను అనేక ఆదివాసీ నవలలు చదివాను, ఆదివాసీ సాహిత్యం చదివాను, ఆదివాసీ సాహిత్యం సృష్టించాను కూడా. అది ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ దిలావర్ గారు చాలా సీనియర్, సామాన్యులు కాదు, విస్తృతమైన అధ్యయనం చేసిన వారు. వీరి కూతురు స్వయాన షాజహానా గారు మంచి కవయిత్రి, రచయిత్రి. అలాగే స్కైబాబా గారు అల్లుడు మంచి గొప్ప కవి, రచయిత. వారిని వారి అనుభవము చాలా పెద్దది. గొప్పనైనటువంటి అంటే ఆదివాసీ సాహిత్యాన్ని సృష్టించినటువంటి, ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి వారి యొక్క రచనల్ని వారు గుర్తు చేసినారు. చాలా విషయాలని మాట్లాడాలంటే కానీ ఇప్పుడు సమయం, సందర్భం సరిపోదు కనుక వెంకట్ పవార్ గారు మంచి కవి, రచయిత. వారు తమ యొక్క స్ఫూర్తిని, మిత్రులారా మనం అందరం గుర్తిద్దాం. 8 గంటలకు ఈ సెషన్ ముగుస్తుంది కనుక 10 నిమిషాల లోపల మనం సమయాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ అన్న. బూర్ల వెంకటేశ్వర్లు 15 మినిట్స్. వేదిక మీద గిరిజా మేడం, బూర్ల వెంకటేశ్వర్లు అన్న, దిలావర్ సాబ్, శ్రీనివాస్ సార్తో పాటు ఈరోజు నేను సాహిత్యంలోకి రావడానికి ప్రధాన కారణమైన నా రచన మరోలదని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పుస్తకం రాయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది, ఈ పుస్తకంతోనే నా సాహిత్యం జీవితం ఎట్లా మొదలైందని చెప్పి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ పుస్తకం మరో లదని. లదని అంటే మనం పూర్వకాలంలో వ్యాపారస్తులు బిడారు వ్యాపారం చేసేవాళ్ళు. ఈ వెహికల్స్ వ్యవస్థ రానప్పుడు, రవాణా సదుపాయం లేనప్పుడు గుంపులుగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వస్తువులు రవాణా చేసే క్రమంలో బిడారులు ఏర్పాటు చేసుకొని పోయేవాళ్ళు. అట్లా ఆ బిడారుల్ని
ఈ గోర్ బంజారా భాషలో లదని అని అంటారు. అయితే గోర్ బంజారాలు అంటే మనం తెలంగాణలో లంబాడీలు అంటాము, ఆంధ్రాలో సుగాలీలు అంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గోర్ బంజారాలు ఉన్నారు. వాళ్ళను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అయితే వాళ్ళు పూర్వకాలంలో వ్యాపారం చేసేవాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సరుకులు వస్తువులు కొని ఇంకొక ప్రాంతంలో వాళ్ళు రవాణా చేసేవాళ్ళు. అట్లా రవాణా చేసే క్రమంలో వాళ్ళు అక్కడక్కడ విడిది చేసేవాళ్ళు. ఆ విడిదిని లదని అని గోర్ బంజారా భాషలో అంటారు. అయితే ఇక్కడ మరో లదని ఇంకొకసారి ఇప్పుడు లదనీలు ఆగిపోయినాయి. నాకు తెలిసి 1850 ఆ ప్రాంతంలోనే లదనీలు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత గోర్ బంజారాలందరూ తండాలు ఏర్పాటు చేసుకొని అక్కడ సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం మంచినీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, ఇంకేదైనా ప్రాజెక్టుల కోసము కొన్ని గ్రామాలు తండాలు ముంపునకు గురవుతున్నాయి. అట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పోయిన గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అందులోన 6-8 ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టడం జరిగింది. అందులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ అనే దగ్గర ఒక తాండా ముంపునకు గురైంది. ఆ తాండా యొక్క చరిత్రనే ఈ మరో లదని అనే పుస్తకం. అయితే ఈ లదని అని ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, గతంలో గోర్ బంజారాలు ఎట్లయితే వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఎట్లయితే వలస వెళ్తూ లదనీలు చేశారో, బిడారు వ్యాపారం చేశారో, అదే సందర్భంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కారణంగా మరొక్కసారి ఈ తండా ముంపునకు గురై ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, ఇంకొక లదని చేయాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఈ మరో లదని అనే పుస్తకాన్ని 250 ఇండ్లు గల ఒక తండాను. అయితే మనమంతా ప్రపంచంలో దేశంలో అనేక జిల్లాల్లో అనేక ప్రాజెక్టులు కడుతున్నారు. ఆ కట్టే క్రమంలో అక్కడ ముంపునకు గురైన చాలా కాళేశ్వరంలో ముంపునకు గురైంది, మల్లన్న సాగర్లో ముంపునకు గురైనాయి, పాలమూరు రంగారెడ్డిలో ముంపునకు గురైనాయి. అట్లా ముంపునకు గురైన గ్రామాల చరిత్రను రికార్డు చేయాలనే కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం కేవలం ఒక 250 కుటుంబాలు గల ఒక లంబాడి తండా యొక్క చరిత్ర. అయితే ఈ చరిత్రను రాయడానికి నేను ఏం చేశానంటే, మొత్తంగా గోర్ బంజారాల చరిత్రను సంక్షిప్తంగా క్లుప్తంగా క్రీస్తు పూర్వం నుంచి పరిచయం చేస్తూ, క్రీస్తు పూర్వంలో గోర్ బంజారాల చరిత్ర ఎట్లా ఉన్నది, మా గోర్ బంజారాలు మౌఖికంగా మాట్లాడుకున్న మౌఖిక కథనాలు అంటాం మనం. ఎందుకంటే గోర్ బంజారాలకి గోర్బోలి అనే భాష ఉంది కానీ లిపి లేదు కాబట్టి వీళ్ళు గిరిజనులు కాబట్టి వీళ్ళ యొక్క చరిత్రను వాళ్ళు మౌఖికంగా తమ తర్వాత తరాలకు సీక్వాడి ద్వారా అందజేస్తారు. సీక్వాడి అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు, ఎట్లా బతికిండ్రు, ఏం తిన్నారు, ఏ ఆహార పదార్థాలు తిన్నారు, వాళ్ళ వేషభాషలు ఏంటివి, వాళ్ళ కల్చర్ ఏంటిది, ఆహార నియమాలు ఏంటివి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయి, చావు ఎట్లా ఉంటుంది, పుట్టుక ఎట్లా ఉంటుంది, ఆ సందర్భంలో చేసే క్రతువులు ఎట్లుంటాయని చెప్పి వాళ్ళు వాళ్ళ భాషలో ఉన్న ఓర్బోలి భాషలో ద్వారా సీక్వాడి ద్వారా ఒక చరిత్ర నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందిస్తారు. అట్లా నేనేం చేశానంటే, క్రీస్తు పూర్వం ఉన్న చరిత్ర ఏంటిది, మా గోర్బోలిలో ఉన్న మౌఖిక కథనాలు ఏంటివి అది చెప్తూ, మళ్ళీ ప్రాంతీయ శక్తులు అంటే రాజపుత్రుల కాలంలో గోర్ బంజారాల చరిత్ర ఏంటిది, మా మౌఖికంగా మా గోర్ బంజారాలు చెప్పుకుంటున్న కథలు ఏంటివి, అట్లే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న చరిత్ర గోర్ బంజారాల చరిత్రలు ఏంటిది, మా మౌఖికంగా చెప్పుకుంటున్న కథనాలు ఏంటివి, తర్వాత కాలంలో బ్రిటిష్ కాలంలో ఉన్న గోర్ బంజారాల చరిత్ర ఏంటిది, మేము మౌఖికంగా చెప్పుకుంటున్న చరిత్ర ఏంటిది అని చెబుతూ, మా తండా కారుకొండ తండా అనే ఒక తండా ముంపునకు గురైంది. ఆ తండా యొక్క చరిత్రను 1867 బంజారా హిల్స్ ప్రాంతం నుండి, ఈ ప్రస్తుతం ఉన్న మన బంజారా హిల్స్ అని అంటాం కదా, ఆ బంజారా హిల్స్ నుండి మా లదని దక్షిణానికి సాగి వికారాబాద్ నుంచి మహబూబ్ నగర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మేము పాలమూరు అంటాం, మహబూబ్ నగర్ బొంతగట్టు నుండి ఆ తర్వాత మా తండాకు సెటిల్ అయ్యే వరకు మొత్తము ఒక చరిత్రను రికార్డు చేస్తూ తర్వాత కాలంలో ఈ తండా చరిత్రను రికార్డు చేయడానికి నాకు చారిత్రక ఆధారాలు కావాలని చెప్పి నేను వెతకడం మొదలుపెట్టినప్పుడు మా ముత్తాత గన్యానాయక్ అనేట ఆయన సమాధి దగ్గర స్వాభానునామ సంవత్సరం పాల్గొన మాసం 4వ తారీఖు, అంటే తెలుగులో మనం 4 అంకెలు వేసి ఉన్నది, ఆ సమాధి ఆధారంగా నేను ఆ తర్వాత వచ్చిన చరిత్ర ఎన్నేళ్ల కాలంలో ఇక్కడ తండా ఏర్పడింది, తండా ఏర్పాటు కావడానికి ఉన్న చారిత్రక ఆధారాలు ఏంటిది, మౌఖిక ఆధారాలు ఏంటివి అని చెప్పి విశ్లేషిస్తూ రాసిన చరిత్ర ఇది.
అయితే లక్కీగా నాకు ఆ సమాధి ఒక ఆధారంగా దొరికింది. దాంతోపాటు గోర్బంజారాలు ఎప్పుడైనా తమ లదని వ్యాపారం అంటే ఈ బిడారు వ్యాపారాన్ని ఆపేసి తండాలుగా ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారో ఆ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో వాళ్ళు ఆనాడు మారకంలో ఉండే ఒక నాణెం, ఆనాడు బ్రిటిష్ కాలంలో మారకంలో ఉండే ఒక నాణెం పెట్టి ఆ నాణ్యాన్ని దేవుడిగా పూజ చేసి తండాల ఏర్పాటు చేస్తారు. అట్లా ఒక నాణెము పెట్టి అక్కడ తండా నిర్మాణం చేయడం జరిగింది. ఆ తండా నిర్మాణం చేసిన తర్వాత ఎవరైతే ఆ తండా పెద్ద ఉన్నాడో నాయక్ అంటాం మేము, ఆ నాయక్ ఉన్నాడో ఆ నాయక్ ఆ కాయిన్ని ఏం చేస్తారంటే పవిత్రంగా వాళ్ళ దేవతామూర్తులు పెట్టుకునే పెట్టెల్లో భద్రంగా దాచుకుంటారు. ఆ దాచుకున్న నాణ్యాన్ని అతను ఏం చేస్తాడంటే తన చిన్న కొడుకు ద్వారా అతను తన చిన్న కొడుకు అందిస్తాడు, ఆయన మళ్ళీ తన చిన్న కొడుకు అందిస్తాడు, ఆయన మళ్ళీ తన చిన్న కొడుకు అందిస్తాడు. అట్లా చిన్న కొడుకు ద్వారా నేను మా చరిత్రను వెతుక్కునే క్రమంలో మా ముత్తాత 7వ తరంలో ఉన్న ముత్తాత వచ్చిండు ఆ తాండకు. ఆ 7వ తరంలో హీరా అనేట ఆయన అక్కడికి నరాన్ అనేట ఆయన అక్కడికి వచ్చిండు. ఆయన కొడుకుల వంశవృక్షాలని రాసుకుంటూ చిన్నాయన ఎవరు అని వెతుక్కుంటూ మా బాబాయ్ ఇంటికి దగ్గరికి వచ్చి ఆగిపోయినా. అక్కడ ఆయన దేవతామూర్తులు పెట్టెల్లో భద్రంగా దాచిన దేవతామూర్తులు ఆ నాణ్యం నాకు బాబాయ్ మీ దగ్గర ఇచ్చే ఈ నాణ్యం ఉంటుంది, 1818 నాడు మన తండా నిర్మాణం జరిగింది. ఎందుకంటే మన ముత్తాత యొక్క సమాధి ద్వారా నేను తెలుసుకున్నా మీ దేవతామూర్తుల్లో ఈ నాణ్యం ఉండి ఉంటుంది కంపల్సరీ అని వెతికి తీసుకొని ఆ నాణ్యాన్ని తీసి ఆ ద్వారా ఆ తండా నిర్మాణాన్ని నేను తెలుసుకోగలిగాను. అట్లా 7 తరాల ఈ గోర్బంజారాల చరిత్రను రాయడం జరిగింది. ఈ తండా యొక్క గొప్పదనం ఏంటిదంటే నాకు తెలిసి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మొట్టమొదటిసారి తండాలో ఎక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందో అది మొట్టమొదటి తండా కారుకొండ తండా. ఆ తండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 2003లో ఆ తండాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ తండా యొక్క గొప్పదనం ఇంకోటి ఏంటంటే 2003లోనే కామ్రేడ్ మారోజు వీరన్న స్ఫూర్తి తీసుకొని తెలంగాణ మీద ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక తండాలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన మారోజు వీరన్న ఉద్యమ స్ఫూర్తితోన ఆ తండాలో 250 మంది విద్యార్థులతో పీడిఎస్సి విజృంభణ కార్యకర్తలతో ఊసా గారు మొదటి రోజు స్పీకర్గా వచ్చినున్నారు. ఈరోజు కీర్తి ఆయన లేరు. 2 రోజుల సెషన్ జరిగింది. 2వ రోజు కామ్రేడ్ బొమ్మగాని నరసింహులు గారు రావడం జరిగింది. ఆయన వీరన్న పార్టీ తరపున మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఈ తండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఒక వేదికగా నిలిచింది. తెలంగాణ బహుజన ఉద్యమాలు, మలిదశ తెలంగాణ ఉద్యమాలు కూడా ఒక వేదికగా నిలిచింది. అయితే గోర్బంజారాలకు ఒక చిన్న వాళ్ళ యొక్క లిపి లేదు కాబట్టి వాళ్ళ పూర్వీకులను గుర్తించడానికి ఏం చేస్తారంటే పండుగ చేసేటప్పుడు అర్దాస్ చేస్తారు. అర్దాస్ అంటే వేడుకోవడం, పూర్వీకులను వేడుకోవడం. వాళ్ళ 7వ 8వ 9వ తరం తాత దగ్గర నుంచి వాళ్ళ కొడుకు ఈరోజు ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ కొడుకు వరకు ఈ కొడుకు ఈరోజు నీకు నైవేద్యం సమర్పిస్తున్నాడని చెప్పి ఆ 7, 8, 9 తరాల వాళ్ళందరినీ స్మరిస్తూ చివరగా ఎవరైతే మీ పూర్వీకులందరికీ పూజ చేస్తుండో ఆ వ్యక్తి యొక్క పేరును కూడా వాళ్ళు తలుచుకోవడం ద్వారా మిగతా తరాలకి అది అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ మరో లదని అనే పుస్తకాన్ని నాకు తెలిసి ముంపుకు గురైన గ్రామాల చరిత్రను రికార్డు చేసే క్రమంలో ఒక తండా చరిత్రను రికార్డు చేయడం జరిగింది. ఇది నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ ముంపున గురైన ఏ గతంలో ముంపున జరిగిన ఏ గ్రామానైనా ఆ గ్రామంగా అట్లే వదిలిపెట్టినారు. కానీ గత ప్రభుత్వము ఆ గ్రామాల్ని పూర్తిగా ఏమాత్రం నామరూపాలు లేకుండా డిస్మెటల్ చేయడం జరిగింది. ఇప్పుడు మా తండా ఒట్టెం రిజర్వాయర్లో ఒక చిన్న రాయి పెంక కూడా లేకుండా పూర్తిగా శిథిలావస్థకు చేర్చడం జరిగింది. ఇది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని మనం అందరం నిరసించాలి. ఎందుకంటే ఎప్పుడైనా నీళ్లు తేలినప్పుడు మా ఊరిని మేము చూసుకునే అవకాశం ఉండేది. కానీ అట్లా లేకుండా మొత్తాన్ని డిస్మెటల్ చేయడం జరిగింది. అట్లా మరో లదని అనే పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బూర్ల వెంకటేశ్వరన్నకు, దిలావర్ సాబ్కు, గిరిజా మేడంకు, శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చాలా గొప్ప విషయం మీరు చెప్పింది. నాకు ఎలెక్స్ హేలీ 7 తరాలే గుర్తుకొస్తున్నది మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే. చాలా పరిశోధన చేసి రాసినటువంటి మీ పుస్తకానికి అభినందనలు. నిజంగా మీరు వేరే వాళ్ళ పుస్తకాలు కాకుండా మీరే ఒక స్ఫూర్తిగా నిలిచినారు. చాలా గొప్పనైనటువంటి విషయము. ధన్యవాదాలు. మేడం గిరిజ గారు,
మంచి రచయిత్రి, ప్రజాతంత్రలో కాలమ్స్ రాస్తుంటారు. వారు తమ పుస్తక స్ఫూర్తిని కనీసము 10 నిమిషాల లోపల ముగిస్తారని. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వాహకులు పుస్తక స్ఫూర్తి అనే ఈ వేదికకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న దిలావర్ సార్, మిగతా పెద్దలందరికీ తలుచుకుంటూ, ఒక పుస్తకం గురించి మాట్లాడడం అనేది కొంచెం కష్టమైన విషయం. పుస్తకాల ప్రియులకు ఒకే పుస్తకం గురించి మాట్లాడడం అంటే ముందర పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి ఒకటే తినవన్నట్టుగా ఉంటుంది. అది చాలా కష్టమైన పని. అయినా ఇప్పుడున్న ఈ వేదిక పాలసీ అది కాబట్టి, టైం కూడా అదే కాబట్టి దానికే నేను కూడా పరిమితం అవుతాను. అయితే పుస్తకాలు కూడా ఒక్కొక్క మన జీవితంలో ఎదుగుదల స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో కొన్ని పుస్తకాలు మనను ప్రభావితం చేస్తూ వస్తాయన్నమాట. అలా పెరుగుతున్న దశలో చాలా పుస్తకాలు ప్రభావితమవుతాయి. అన్నిటికీ ముందు పునాదిగా ఉన్న పుస్తకం ఏమిటి అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు అండి, 8వ తరగతి అంటే దాదాపు అప్పుడప్పుడే టీనేజీలోకి వచ్చిన సమయం అది. ఆ సమయంలో జరిగినటువంటి ఏ ఇన్ఫ్లుయెన్స్లైనా కూడా, ఏ ప్రభావాలైనా కూడా ఆ టీనేజర్స్ మీద ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తాయి. ఆ సమయంలో కనుక మనం మంచి ట్రాక్లోకి వెళ్ళినట్టయితే జీవితం అంతా కూడా అదే ట్రాక్లో నడుస్తుంది అనడానికి నేను నా జీవితాన్ని నిదర్శనంగా చెప్తాను. అట్లా నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఒక గొప్ప పుస్తకాన్ని చదివాను. ఇది నిజానికి చాలా ప్రసిద్ధమైన పుస్తకమేనండి, కొత్తగా నేను చెప్పదలుచుకున్నది ఏం లేదు. ఇది తాపీ ధర్మారావు గారు రాసినటువంటి పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే పుస్తకం. ఆ పుస్తకం చదివిన ఆ 8వ తరగతిలో నాకు ఆలోచన వచ్చింది. అప్పటికే పెళ్ళిళ్ళు చేయడము, కుటుంబము, వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి. అందులో మాది ఒక సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం మాది. సో అందులో నుంచి అప్పుడే ఈ పుస్తకాన్ని చదివిన నాకు ఒక కొత్త లోకం కనిపించింది అనమాట. ఒక కొత్త దారి ఏర్పడింది. దీన్ని బట్టి అంటే ఈ పుస్తకం గురించి ఏంటంటే, పెళ్ళి అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పటికీ అలాగే ఉంది. ముందు నుంచి అంటే గణ వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు పెళ్ళి అనే ఈ వ్యవస్థ ఎలా మారుతూ వచ్చింది అనే విషయాన్ని తాపీ ధర్మారావు గారు చాలా పరిశోధన చేసి రాసినటువంటి పుస్తకం. ఆది కాలంలో పెళ్ళిళ్ళు ఇప్పటికీ కూడా మన పెళ్ళిళ్ళల్లో నాతిచరామి అనే మంత్రాలు చదివే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. కానీ అప్పుడే ఈ పుస్తకం 1960లో ఫస్ట్ పబ్లిష్ అయింది. చక్కటి బాపు బొమ్మ కూడా, కవర్ పేజీ కూడా ఉందండి. ఆ తర్వాత చాలాసార్లు ముద్రించబడింది పుస్తకము. నాతిచరామి అనే ప్రమాణాలతోనే ఇప్పటికీ కూడా మన పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ పుస్తక ప్రభావము. అంటే చాలామంది ఈ పుస్తకాన్ని చదవలేదేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ పుస్తక ప్రదర్శనలో ఈ వేదిక మీదుగా ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. అందులో ఇది నన్ను ప్రభావితం చేసినటువంటి పుస్తకం. దీని బేస్డ్గా నేను ఏ రకంగా ప్రభావితమైంది అనేది ఈ పుస్తకం గురించి 2 మాటలు చెప్పి తర్వాత ముందుకు పోతాను. సో నాతిచరామి అనే మాటతో పెళ్ళిళ్ళు జరగడము ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా జరుగుతుంది అంటే ఆ పెళ్ళిలో అర్థం లేదు అని ఆయన 60ల నాటికి ముందే తాపీ ధర్మారావు గారు చెప్తారనమాట. ఇది పెళ్ళి అనే ఒక వ్యవస్థను చాలా హేతుబద్ధ దృక్పథంతో వివరించినటువంటి పుస్తకం. మానవ సమాజంలో పెళ్ళి అనే వ్యవస్థ ఎలా పుట్టింది, దాని వెనక ఉన్నటువంటి సామాజిక, చారిత్రక, ఆర్థిక కారణాలను హేతుబద్ధంగా వివరించినటువంటి పుస్తకం. దీనికంటే ముందు మనకు ఫ్రెడరిక్ ఎంగిల్స్ రాసినటువంటి కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక అనే పుస్తకం కూడా చాలా గొప్ప పుస్తకము. ఇది చదివిన తర్వాత నాకు ఆ పుస్తకం కూడా దొరికింది, అది కూడా చదివాను. సో ఇప్పటికీ కుటుంబం అనేది మన సమాజంలో ఒక బలమైన వ్యవస్థగానే ఉంది. కానీ కుటుంబంలో ఉన్నన్ని రాజకీయాలు మనకెక్కడ ఉండవు. ఫ్యామిలీ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ స్టేట్ అంటాడు ఎంగిల్స్. సో అవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. ముఖ్యంగా స్త్రీలకు తెలిసినటువంటి విషయాలు, కుటుంబంలో ఎన్ని రాజకీయాలు ఉంటాయి అనేది. ఆ దిశగా
అవన్నీ ఆలోచించి తెలుసుకోవడానికి పునాది వేసినటువంటి పుస్తకము ఈ పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే పుస్తకం. సో ఈ పుస్తకం చదివినట్టయితే అంటే ఇప్పటికీ కూడా బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా 4-5 రోజుల పెళ్ళిళ్ళు చేయడం, ఆ పెళ్ళిళ్ళ మీద విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అసలు ఆ పెళ్ళికి సంబంధించిన ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలను పటాపంచలు చేస్తూ వాస్తవాలను మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ముందు ఈ పుస్తకం చదవాలి. ఈ పుస్తకం చదివిన తర్వాత ఎంగెల్స్ పుస్తకం, ఇంకా కొన్ని పుస్తకాలు, అంటే అది పూర్తి థియరిటికల్ పుస్తకం కాబట్టి ఇది చాలా సింపుల్ పుస్తకం, ఇది చిన్న పుస్తకం కూడా. కాబట్టి ఫస్ట్ మనం ఈ పుస్తకం చదివినట్టయితే తర్వాత ఇంకా దీని బేస్డ్గా చాలా పుస్తకాలు, ఎంగిల్స్ పుస్తకం లాంటి పుస్తకాలు చదవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది కేవలం మన ఇండియాకి సంబంధించిన పెళ్లి వ్యవస్థనే కాకుండా ప్రపంచంలో దేశ విదేశాలలో ఉన్నటువంటి పెళ్లి వ్యవస్థల గురించి ఇందులో రాశాడు. అన్ని జాతులలో పెళ్ళి అనే వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఎలా ఉండేది, అది ఎలా మారుతూ వచ్చింది అని చెప్తూ వచ్చిందనమాట. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ రోజే నేను అనుకున్నా, అంటే ముందు నా వ్యక్తిగత అనుభవం చెప్తాను, తర్వాత నా ఇంటలెక్చువల్ అనుభవం చెప్తాను. ఆ రోజే నేను అనుకున్నది తాళిబొట్టు మెట్టలు లేకుండా ఉండాలి పెళ్లి చేసుకుంటే అని నిర్ణయించుకున్నాను. అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ తాళిబొట్టు ఎందుకు వస్తుంది, మెట్టలు ఎందుకు వేసుకుంటారు అనడానికి ఇందాక దిలావర్ గారు కూడా చెప్పారు. యుద్ధాలు జరిగి ఆడవాళ్ళని తీసుకురావడం, గణ వ్యవస్థలో కూడా ఆ పద్ధతి ఉంది. అంటే ఒక గణం మీద ఇంకో గణం దాడి చేయడము, ఆ గణంలో ఉన్న స్త్రీలను తీసుకురావడము. ఎప్పుడైతే మిగులు ఆస్తిని తమ వేర చేసుకోవడం కోసము పెళ్ళి అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్త్రీ ఒక్కళ్ళకే పరిమితం కావాలి, ఒక్కరి స్త్రీనే అని అందరికీ తెలపడం కోసము మెళ్ళో తాడు వేసేవారట. ఆ తాడే తర్వాత దారంగా మారింది అంటాడు కాపీ ధర్మారావు. అలాగే ఒక నిమిషం, అలాగే మెట్టలు గాజులు కూడా అలాగే వచ్చాయని అంటారనమాట. సో ఈ పుస్తకం ఇది తర్వాత ఇనుప కచ్చడాలు చదివి నేను ఫెమినిజం పుస్తకాల వైపు కూడా వెళ్ళాను. అంటే ఇది నాకు నా జీవితంలో ఆచరణకు కానివ్వండి, తర్వాత నేను చదివేటటువంటి పుస్తకాలకు కానివ్వండి, ప్రాథమికంగా ఒక పునాది వేసినటువంటి గొప్ప పుస్తకము. ఈ పుస్తకాన్ని అందరూ చదవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పటికైనా మన పెళ్లి వ్యవస్థలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలా బాగుంటుందని గాఢంగా నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మేడం చాలా చక్కగా విశదీకరించారు. నిజంగానే చెల్లం లాంటి వారు, రంగనాయకమ్మ లాంటి వారు కూడా కొన్ని స్త్రీల సమస్యల పట్ల కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా రాశారు, తర్వాత వచ్చినాయి. నిజంగా మీరు వివరించిన తీరు బాగుంది. మీరు ఇన్స్పిరేషన్ ఎట్లా పొందినారనే విషయాన్ని కూడా చాలా బాగా చెప్పారు. తర్వాత అనుముల శ్రీనివాస్ గారు, మిత్రమా సమయాన్ని గుర్తుపెట్టుకోండి. సభకు నమస్కారం. 38వ పుస్తక ప్రదర్శనలో అనిశెట్టి రజిత గారి వేదిక మీద ఈరోజు ఏర్పాటు చేసిన స్ఫూర్తినిచ్చిన పుస్తకం అనే కార్యక్రమం ఒక మంచి మార్పుకు నాంది అని చెప్పవచ్చు. ఈరోజు ఈ వేదికపై నాతో పాటు వేదిక పంచుకున్న బూర్ల వెంకటేశ్వర్ గారు, దిలావర్ గారు, గిరిజ గారు, వెంకట్ పవార్ గారు, చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి మాకు ఈ వేదికను అవకాశం ఇప్పించిన బుక్ ఫెయిర్ నిర్వాహకులు యాకూబ్ గారికి, బాలరెడ్డి గారికి, వాసు గారికి, నారాయణ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నా గురించి చెప్పుకోవాలంటే నా పేరు అనుముల శ్రీనివాస్, మాది నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామం. నేను ప్రస్తుతం వివేకానంద కోచింగ్ సెంటర్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా విపంచి ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి సామాజిక కార్యక్రమాలు చేస్తూ దానికి చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా మా చిన్ననాటి మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన గుండ్రాంపల్లి గ్రంథాలయానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా, మరో 2 సంస్థల్లో క్రియాశీలక సభ్యులుగా పనిచేస్తున్నాను. ముందుగా ఈరోజు స్ఫూర్తినిచ్చిన పుస్తకం అనే అంశం మీద మాట్లాడడానికి నాకు ఫోన్ వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. నిజంగా మనలోపని భావాల్ని పంచుకోవడానికి, ఇతరుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి,
మనం వేరే వారితో విషయాలు పంచుకోవడానికి ఒక చక్కని కార్యక్రమం ఇది. అయితే నాకు ఈ యొక్క చదివే అలవాటు ఎలా మొదలైందో చెప్పాలనుకుంటున్నా. మొదలు పాఠశాల స్థాయిలో 7-8 తరగతి చదువుకుంటున్నప్పుడు మా గుండ్రాంపల్లి గ్రామంలో మల్గా అంజయ్య అనే ఒక పేపర్ ఏజెన్సీకి దినపత్రికలతో పాటు బాలజ్యోతి, చందమామ అనే ఒక కథల పుస్తకాలు వచ్చేది. బాగా ఇష్టపడి ప్రతి నెల 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కొని వచ్చి 2 రోజుల్లో మొత్తం కథలు మొత్తం చదివేసేది. చదివేసిన తర్వాత మళ్ళీ నెల ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయలేక అదే పుస్తకాన్ని మళ్ళీ ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఆ కథల్ని బాగా చదివేది. ఆ రకంగా ఒక పుస్తకాల మీదకి ఒక అనుబంధం, ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఏదైనా మండల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ బ్రాంచ్ లైబ్రరీస్ ఉంటాయి కదా, ఆ లైబ్రరీస్కి వెళ్ళి అక్కడ దినపత్రికలు కానీ, మాసపత్రికలు కానీ, పోటీ పరీక్షల పుస్తకాలు కానీ ఇలాంటివి ఉంటే బాగా చదువుకునేది. అదేవిధంగా ఆదివారం వచ్చే దినపత్రిక వచ్చే ఒక ప్రత్యేక అనుబంధం పుస్తకం ఏదైతే ఉంటుందో అది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మొత్తం చదివేసేది. అందులో ప్రత్యేక శీర్షికలు వస్తాయి, ఆ శీర్షికల్ని కూడా మొత్తం చదివేసేది. ఇట్లా ఒక పుస్తకాలతోటి ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. బహుశా అదే అనుకుంటా, ఆ పుస్తకాలతో ఏర్పడిన అనుబంధమే మా గుండ్రాంపల్లి గ్రామస్తుల సహకారం, మా చిన్ననాటి మిత్రుల తోడ్పాటు, అదేవిధంగా వివిధ యూనివర్సిటీల నుంచి గ్రంథాలయ శాస్త్రాల నిపుణుల ప్రోత్సాహంతో 2006లో చుక్క రామయ్య గారితో మా గుండ్రాంపల్లిలో ఒక చారిత్రకంగా ఒక స్వచ్ఛంద గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పుస్తకాలు అనేది మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందనేది ఇక్కడ తెలుసుకొని ఇక్కడ గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ గ్రంథాలయాలు ఇక్కడితో ఆగలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు జిల్లాల్లో సూర్యాపేట, పెద్దపల్లి, కడప, చిత్తూరు ఇట్లా అన్ని అదే సార్ అక్కడికే వస్తున్నా. ఇట్లా పుస్తకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రభావితం చేస్తున్నా అనే ఒక అంశం గురించి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి స్ఫూర్తి, ఎవరో ఒకరి స్ఫూర్తి, ఏదో ఒక పుస్తకం స్ఫూర్తి ఎలాగ వస్తుందో నాకు కూడా వివేకానందుని చికాగో మహాసభలకు సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా మహాత్మా గాంధీ గురించి ప్రతి నెలలో డిస్కవరీ పత్రిక, తెలుగు పత్రిక వాళ్ళు ప్రతి అక్టోబర్ నెలలో ప్రచురించే యొక్క గాంధీ జీవిత చరిత్ర, తన యొక్క అహింస సిద్ధాంతం, ఇలాంటివన్నీ కూడా అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథ, ఇలాంటి పుస్తకాలు బాగా స్ఫూర్తినిచ్చాయి. ఇందాక గిరిజ మేడం గారు అన్నట్టు ఏదో ఒక పుస్తకం గురించి చెప్పాలి కాబట్టి ఒకసారి నాకు సక్సెస్ మేనేజ్మెంట్ కంఠంనేని రాధాకృష్ణమూర్తి గారు రాసిన ఒక పుస్తకం నా చేతికి వచ్చింది. దాని టైటిల్ చూడగానే నాకు ఒక సానుకూల దృక్పథం ఏర్పడింది. ఇదేదో పుస్తకం బాగున్నట్టుంది, ఈ పుస్తకాన్ని చదవాలనిపించింది. ఒకసారి ఆ పుస్తకాన్ని మొత్తం తిరిగి చూస్తే అందులో ఒక 30 పాఠాలు ఉన్నాయండి. అందులో ఒక 10 పాఠాలు నన్ను అత్యంత ప్రభావితం చేశాయి. కంఠంనేని రాధాకృష్ణ గారు ఏమంటాడంటే, మొత్తం విజయానికి పెట్టుబడి మీ క్యారెక్టర్ని ఎప్పుడైతే మీరు సక్రమ మార్గంలో ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా వ్యక్తి పరిపూర్ణత, ఫిలాసఫికల్ మెచ్యూరిటీ, ఏ మనిషికైనా తనకంటూ ఒక ఫిలాసఫీ, జీవితానికి సంబంధించిన విలువలు, లక్ష్యాలు, నిజమైన స్నేహితులను ఏర్పరచుకోవడానికి జీవితం ఒక అర్థం, అంకిత భావాన్ని ఏర్పరచుకోవాలని అంటారు. నిజమే, ఇది నిజంగా ఈ యొక్క అంశం, ఈ ఫిలాసఫీ అనేది నన్ను ప్రభావితం చేసింది అనిపిస్తుంది నాకు. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విజయాన్ని సాధిస్తున్న వాళ్ళంతా కూడా అప్పుడప్పుడు పరాజయాలను చూసిన వాళ్ళే. జీవితం అన్నాక ఎప్పుడో ఒకసారి అపజయం ఖచ్చితంగా వస్తుంది, అది సహజం. జీవితం అంటేనే జయాపజయాల సమ్మిళితం. ప్రకృతి సహజమైన ఆ ధర్మానికి ఎవ్వరు కూడా మినహాయింపు కాదంటాడు కంఠంనేని గారు. అదేవిధంగా మార్గరెట్ మిచెల్ గురించి చేపట్టిన పనిని మధ్యలో ఆపకూడదని చెప్తాడు. మార్గరెట్ మిచెల్ అనే రచయిత్రి గాన్ విత్ ది విండ్ అన్న ఒక రచన చేసి, నవల రాసి ప్రచురణకు వెళ్ళినప్పుడు ప్రచురణకర్తల నుంచి 38 సార్లు తిరస్కరించబడిందట. ఆమె నిరంతర ప్రయత్నంలో భాగంగా 39వ ప్రయత్నం చేసినప్పుడు అది ప్రపంచంలో ఒక అత్యుత్తమైన నవలగా మిగిలింది. అదేవిధంగా ఇలాంటి యొక్క అంశాలు నా జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా కూడా నేను ఒక ధైర్యంగా ముందుకేయడానికి ఒక సక్సెస్ మేనేజ్మెంట్ అనే ఒక పుస్తకం కూడా ఉపయోగపడింది. అదేవిధంగా పాజిటివ్గా ఉండమంటాడు, సానుకూలంగా ఉండమంటాడు, ఇతరులకు సహాయం చేయమంటాడు. ఇందులో ఒక
మంచి అంశం నాకు అనిపించింది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేక సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయండి. అది సహాయం చేయడం వల్ల అది ఎలా పరిష్కరించుకోవాలనే ఒక విద్య నీకు కూడా తెలుస్తుంది. నీకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని అవలీలగా ఒక సమస్య పరిష్కారానికి నువ్వు కూర్చుంటావని అంటాడు. అదేవిధంగా పాజిటివ్గా ఉండండి, ఖాళీగా కూర్చోకండి, సమయం దొరికినప్పుడు ఏదో ఒక ఉపయోగపడే పని చేయండి. అండ్ ఐడియల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉండకూడదు, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోమంటాడు. అంటే చివరిగా ఏమంటాడంటే నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పరితనం చూపించమంటాడు. అంటే ఒక విషయం వచ్చినప్పుడు తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తారంటారు. అంటే ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏ కార్యక్రమం చేసినా ఈరోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే నిరంతరం మీ యొక్క పుస్తక అభ్యసనం వల్ల, పుస్తకం ఇచ్చిన ధైర్యం, ఒక వ్యవస్థ నడపడానికి, ఒక సమాజంలో జీవించడానికి, సమాజానికి సందేశం ఇవ్వడానికి ఒక పుస్తకం ఉంటే ఒక మనిషి జీవితం మార్చివేస్తుంది. కాబట్టి ఇక్కడ ముగింపులో నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇంత మంచి పుస్తకం, ఈ పుస్తకం మనతో ఇన్ని మంచి పనులు చేపిస్తుంది కదా, చూసే ఒక విధానం మారిపోతుంది. కాబట్టి మనందరం పుస్తకాలు చదువుదాం. ప్రతి ఒక్కరితో మొబైల్స్తో కాకుండా పుస్తకాన్ని ఫిజికల్గా పుస్తకాలు చదివిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి పుస్తకాలని మీరు ప్రస్తావించారు. సక్సెస్ మీట్కి సంబంధించినటువంటి నేను కూడా ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ప్రపంచ పదులు అనే పుస్తకం నాకు బాగా స్ఫూర్తించినటువంటి పుస్తకము. నేను 1997లో ఇదే డిసెంబర్ నెలలో ఇక్కడనే హైదరాబాద్లోనే కొన్నాను. 97లో 28 ఇయర్స్ బ్యాక్. అప్పటికి నేను చదువుకుంటూ ఉన్నాను. అట్లాంటి సందర్భంలో ఇది నా కంటపడి, నా వెంటపడి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. అంటే ఏంటి సినారే అందించిన స్ఫూర్తి ఏమిటి అంటే, మనిషిలో ఉన్నటువంటి నైరాశ్యాన్ని మొత్తము కూడా పటాపంచలు చేసి ఒక ఆశావాదం వైపు, ఒక పట్టుదల వైపు తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతుంది. అట్లాంటి స్ఫూర్తినిచ్చేటువంటి అనేకమైన ప్రపంచ పదులు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి ఏమిటంటే, ఆయన వీటన్నిటిని ఆయన తన సొంత కంఠంతో గానం చేసినాడు. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ఆధునిక భగవద్గీత లాగానో లేకపోతే ఒక దమ్మపదం లాగానో భావించవచ్చు అని నాకు అనిపిస్తుంది. అట్లాంటి అంటే ఆయన నోట విన్నప్పుడు కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా అని అనడం, నువ్వు అంటే ఎట్ మోస్ట్ నువ్వు ఎంత ప్రయత్నం చేయాలనో అంత చేస్తేనే అది సక్సెస్ అవుతుంది అని చెప్పడము, నువ్వు తప్పకుండా ఒక లక్ష్యానికి కట్టుబడాలి అనడము, నువ్వు ఎక్కడ వెనుకబడిపోకూడదు, ఎదురీదే చేతులుంటే ఏరు దారి ఇవ్వక ఏం చేస్తుంది అంటాడు, పయనించే అడుగులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది అంటాడు. అట్లా తనకరాలు పరికరాలు తగిన పాళ్ళలో సమన్వయించుకొని పిడికిలి పిండే మనిషికి ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది అంటాడు. ఎంత అద్భుతం అంటే, నిజంగానే అంటే ఒక పోటీ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే జీవితంలో ఒక నైరాశ్యానికి లోనైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని తెరిచి గనక ఒక 4 వాక్యాలని చదివితే వాళ్ళు తప్పకుండా తమ జీవితంలో ఒక మంచి స్ఫూర్తిని పొందుతారు. అట్లా ఈ పుస్తకాన్ని నేను చదవడం ద్వారా నేను తర్వాత వచ్చినటువంటి పోటీ పరీక్షల్లో నేను జిల్లా స్థాయి ర్యాంకులను సాధించినాను. జిల్లా మొదటి ర్యాంకును సాధించినాను 98 డిఎస్సిలో, 2002 డిఎస్సిలో మొదటి ర్యాంక్ సాధించినాను, 2004 వస్తే మళ్ళీ స్టేట్ వైడ్ ర్యాంకును సాధించగలిగినాను. అంటే ఇది ఒక్కటే కాకపోవచ్చు, అనేకమైన ఉండొచ్చు. కానీ ప్రధానంగా నన్ను ప్రభావితం చేసినటువంటి ఈ మాటలు, ఈ ప్రపంచ పదులు నేనెన్నడూ మర్చిపోలేను. ఇందులో ఉన్నటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. కానీ పాఠకుల కోసం నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మీరు ఈవెన్ ఆన్లైన్లో కొట్టినా కానీ
ప్రపంచ పదులు అని మీరు టైప్ చేస్తే సినారయ్య గారి యొక్క గాత్రం నుంచి ప్రపంచ పదులన్నీ మీకు వినిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా మీరందరూ విని ఆ స్ఫూర్తిని అందుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ అనిశెట్టి రజిత వేదిక మీద మన బుక్ ఫేర్ వాళ్ళు 38వ బుక్ ఫేర్ తరపున కవి యాకూబ్ గారు మరియు పాలకవర్గము, మిగతా దీన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు పేర్ల రాము కానీ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తూ మాకందరికీ ఇట్లాంటి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఎంతో మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ అనుభవంలో మీకు ఇష్టమైన పుస్తకాల గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడి చాలామందికి ఆ పుస్తకాల పేర్లు, పుస్తకాల యొక్క విషయాలని అర్థం చేయించేలాగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోవడం అనే అదే ఉద్దేశం. బుక్ ఫేర్ ఉద్దేశం కూడా పుస్తకం అనే పేరు అందరికీ వెళ్ళిపోవాలి అనేదే ఈ యొక్క పుస్తక స్ఫూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ తరపు నుండి నామోజు బాలాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చిన్న సత్కారం చిన్నది ఉంటుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గిరిజ గారికి సన్మానం చేస్తున్నారు. బూర్ల వెంకటేశ్వర గారికి దిలావర్ గారికి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు బాలాచారి గారు సన్మానం చేస్తున్నారు. వెంకట్ పవార్ గారికి అనుముల శ్రీనివాస్ గారికి హైదరాబాద్ బుక్ ఫేర్ నుంచి మిమ్మల్ని కోరిన వెంటనే మీ విలువైన సమయాన్ని కేటాయించి పుస్తకంతో మీకు ఉన్న అనుబంధాన్ని పాఠకులతో పంచుకున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు సార్. ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ ఫోటో ఉంటుంది.